బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అంతేకాకుండా కంచె గచ్చిబౌలి భూములపై మరో 2 పిటిషన్లు దాఖలైనట్లుగా సమాచారం. కాగా ఇప్పటికే భూముల వేలం ఆపాలని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చెట్లు కొట్టివేయడం ఈ రోజు వరకు ఆపాలని హైకోర్టు స్టే కూడా విధించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో నేడు రేవంత్ ప్రభుత్వ కౌంటర్ దాఖలు చేయనుంది. దీంతో అన్ని పిటిషన్లు కలిపి కాసేపట్లో విచారించనుంది హైకోర్టు. ఇప్పటికే హెచ్సి భూములో ఎలాంటి పనులు చేపట్టకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. కంచె గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అంతేకాకుండా కంచె గచ్చిబౌలి భూములపై మరో 2 పిటిషన్లు దాఖలైనట్లుగా సమాచారం. కాగా ఇప్పటికే భూముల వేలం ఆపాలని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చెట్లు కొట్టివేయడం ఈ రోజు వరకు ఆపాలని హైకోర్టు స్టే కూడా విధించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో నేడు రేవంత్ ప్రభుత్వ కౌంటర్ దాఖలు చేయనుంది. దీంతో అన్ని పిటిషన్లు కలిపి కాసేపట్లో విచారించనుంది హైకోర్టు. ఇప్పటికే హెచ్సి భూములో ఎలాంటి పనులు చేపట్టకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. కంచె గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అంతేకాకుండా కంచె గచ్చిబౌలి భూములపై మరో 2 పిటిషన్లు దాఖలైనట్లుగా సమాచారం. కాగా ఇప్పటికే భూముల వేలం ఆపాలని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చెట్లు కొట్టివేయడం ఈ రోజు వరకు ఆపాలని హైకోర్టు స్టే కూడా విధించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో నేడు రేవంత్ ప్రభుత్వ కౌంటర్ దాఖలు చేయనుంది. దీంతో అన్ని పిటిషన్లు కలిపి కాసేపట్లో విచారించనుంది హైకోర్టు. ఇప్పటికే హెచ్సి భూములు ఎలాంటి పనులు చేపట్టకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. కంచె గచ్చిబౌలిపై ఇవాళ కోర్టుకు రేవంత్ ప్రభుత్వం నివేదిక అందించనుంది. అదేవిధంగా భూములపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరోవైపు కంచె గచ్చిబౌలిలో ఫేక్ వీడియోలపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. కొందరు ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా ఫ్యాక్ట్ చెక్ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కంచె గచ్చిబౌలిపై ఇవాళ హైకోర్టుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నివేదిక అందించనుంది. అదేవిధంగా భూములపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరోవైపు కంచె గచ్చిబౌలిలో ఫేక్ వీడియోలపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. కొందరు ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే ఫ్యాక్ట్ చెక్ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
కంచె గచ్చిబౌలిపై ఇవాళ కోర్టుకు రేవంత్ ప్రభుత్వం నివేదిక సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, భూములపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కంచె గచ్చిబౌలిలో ఫేక్ వీడియోలపై ప్రభుత్వం గురువుకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజు? సెక్రటరీ, కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఈ రోజు హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చేందుకు ఇప్పటికే సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు నివేదిక సమర్పించాలని, మరొక వైపు సుప్రీంకోర్టు కూడా ఈ నెల 16వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని రెండు కోర్టులు కూడా ఆదేశించిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ భూములపై ఒక నివేదిక సమర్పించాలని సిద్ధమైంది. ఈ రోజు ఈ గచ్చిబౌలి భూముల అంశం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో మరొక వైపు ఇప్పటికే దీనిపై ఈ భూముల అంశంపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ భూములపై స్పష్టత ఇచ్చింది. అంటే ఆ భూములు గతంలో ఎవరి పేరు మీద ఉండేటి, ఆ తర్వాత తదనంతర పరిణామాలు 2003లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఏ ప్రభుత్వంలో అవి ఇతరులకు అప్పగించడం జరిగింది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల ద్వారా న్యాయ పోరాటం ఏ విధంగా చేయడం జరిగింది, అదేవిధంగా హెచ్సికి సంబంధించి వారికి ఇతర ప్రాంతాల్లో ఏదైతే గోపన్పల్లిలో 397 ఎకరాల భూములు కేటాయించడం, ప్రతిగా ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, ఇవన్నీ పరిణామాలన్నింటినీ కూడా ఇందులో నివేదికలో పొందుపరిచి హైకోర్టుకు సమర్పించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే ఏదైతే ఫేక్ వీడియోలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ఈ యొక్క అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిసిఎస్ పోలీసులను అప్రమత్తం కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఆ డీప్ ఫేక్ టెక్నాలజీతో ఈ యొక్క వీడియోలను సృష్టించారో, నెమళ్ళు జింకలను ఇక్కడ అవి పారిపోతా ఉన్నట్టుగా, పరిగెడుతున్నట్టుగా, ఏవైతే లేని ఉన్నట్టుగా సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కొన్ని పార్టీల ముసుగులో కొంతమంది ఇవన్నీ చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి చర్యలను చేపట్టారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఫ్యాక్ట్ చెక్ కోసం ప్రత్యేక బృందాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. మరొక వైపు ఇటు ఇంటెలిజెన్స్, అదేవిధంగా సిసిఎస్ పోలీసులు కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. మరొక వైపు ఈ రోజు ప్రధానంగా ఏదైతే హైకోర్టుకు నివేదిక సమర్పించబోతా ఉంది, ఈ నెల 16వ తేదీ లోపు సుప్రీంకోర్టుకు కూడా నివేదిక, పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి ఆ నివేదికకు సంబంధించి కూడా ఒక ప్రక్రియ అయితే, కసరత్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.